వి కావేరీ ట్రావెల్స్ బస్సులో లోపాలున్నాయా? హై స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలతో ఎన్ని చలాన్లు పడ్డాయి? అసలు బస్సుకు ఫిట్నెస్ ఇన్సూరెన్స్ ఉందా? ప్రమాదంపై రవాణా శాఖ చెప్పిందేంటి? ప్రైవేట్ ట్రావెల్స్ పై నిపుణులు ఏమంటున్నారు? కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన బస్సు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేకావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. 23,120 రూపాయల ఫైన్లు పెండింగ్ లో ఉన్నాయి. జనవరి 27 నుంచి 2025 అక్టోబర్ 9 వరకు ఈ బస్సు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు సమాచారం. 9 సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడ్డాయి. హై స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలపైన చలాన్లు పడినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు DD01N9490 నెంబర్తో రిజిస్టర్ అయినట్లు ఏపీ రవాణా శాఖ వెల్లడించింది. కావేరీ ట్రావెల్స్ పేరిట 2018 మే 2న బస్సును డామండ్ అయ్యూలో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ బస్సుకు 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయ్యింది. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్ గా ఉంది. 2027 మార్చి 31 వరకు ఫిట్నెస్ ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ ఉంది. డీడీ వెహికల్ అండి. అంటే ప్రెజెంట్ రిజిస్ట్రింగ్ అథారిటీ రాయగఢ రిజిస్ట్రింగ్ అథారిటీ ఒడిశా జిల్లాలో అడ్రస్ అక్కడ రిజిస్ట్రింగ్ చేసుకుని ఆల్ ఇండియా పర్మిట్ ద్వారా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ప్రెజెంట్ వెహికల్ కి సంబంధించిన అన్ని వివరాలు అయితే మనకి వ్యాలిడ్ లోనే ఉన్నాయి. ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు. ఫిట్నెస్ సర్టిఫికేట్ 2027 వరకు వ్యాలిడ్ ఉందండి. అలాగే ఇన్సూరెన్స్ అన్ని కూడా 2026 వరకు వ్యాలిడ్ లో ఉంది. 2 వీలర్ మీద వెళ్తున్న వెహికల్ ని హిట్ చేయడం వల్ల వెహికల్ కింద ఉండిపోయింది. మేబీ డ్రైవర్ చూసుకున్నారో లేదో తెలియదు. మంటలు ఏర్పడి బస్సు బంట్ అయ్యి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. బైక్ ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయని, అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఒక పెద్ద మాఫియా అని నిపుణులు అంటున్నారు. ప్రమాదాలు జరిగితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానులు బాధ్యత తీసుకోరని చెప్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రతి బస్సు ఇల్లీగల్ అని విమర్శిస్తున్నారు. ఈ బస్సుల్ని ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అనేది పెద్ద మాఫియా. ఇది 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఎగేస్తున్నారు. ఆ కోట్ల పైన నష్టాలు అప్పుడు ఉన్న ఉమ్మడి రాష్ట్రానికి నష్టం వచ్చేది. జరుగుతాయి, గవర్నమెంట్ జరుగుతాయి, ప్రైవేట్ జరుగుతాయి. బట్ గవర్నమెంట్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ప్రైవేట్ వాళ్ళు తీసుకోరు. ఉన్నదానికంటే 32 మంది ఎక్కించాల్సి 44 మంది ఎక్కిస్తారు, లగేజ్ చేస్తారు, డ్రైవర్ సరిగ్గా ఉండడు. మొన్న ఆ పాలెంలో కూడా అంతే, డ్రైవర్ సరిగ్గా లేక జరిగింది. నడుపుతారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ప్యాసింజర్లు ఎక్కించుకోవాలి కాబట్టి లేట్గా స్టార్ట్ అవుతారు, తొందరగా చేరడానికి ట్రై చేస్తారు, హెవీ స్పీడు. దానివల్ల జరిగింది. ఇది కూడా అటువంటి యాక్సిడెంట్లు అని చేస్తారు. కానీ మళ్ళీ ఇక్కడ ఆర్టీఐ అధికారులు డబ్బులు తీసుకుంటారు, వదిలేస్తారు. దీంట్లో వెనకాల ఉన్నది ఎవరు? పెద్ద పెద్ద పొలిటికల్ నాయకులు, రాష్ట్రాన్ని నడిపే నాయకులే ఉన్నారు ఇక్కడ. ఈ ప్రతి బస్సు ఇల్లీగల్, ప్రైవేట్. ప్రతి బస్ ఇప్పుడు జరిగిన బస్సు కూడా చూడండి, DD09 అంటే DD అంటే ఇక్కడ దాదర్ నవేలి అంటే ఇల్లీగల్, ఇక్కడది కాదు. అది ఎందుకు పర్మిట్ ఇస్తున్నారు, ఎందుకు ఎలా చేస్తున్నారు? ఇట్స్ గవర్నమెంట్ మిస్టేక్. మంటలు అంటుకోకుండా ఉండాలి, అటువంటి మెటీరియల్ మాత్రమే వాడాలి. సో ఎన్ని ఫెసిలిటీస్ అన్ని మార్చేశారు దాంట్లో. సో అందువల్ల మొత్తం మాడిఫికేషన్ చేశారు, ప్రాణాల మీద తీసుకొచ్చారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.